అయితే చాలా సీరియస్గా ఉన్నారు కార్యకర్తల మీద. ఇప్పటి వరకు ఒకవైపే చూశారు, రెండో వైపు చూడాలనుకోవద్దని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారట. ఏంటి దీనికి కారణం ఏంటి అంటే, వాస్తవానికి పదే పదే ఎందుకు తమ్ముళ్ళని హెచ్చరిస్తున్నారు అంటే, చాలా మందిలో ఎంత చెప్పినా మార్పు రావట్లేదు, ఇదే కారణం. అందుకే తన సెకండ్ షేడ్ చూపించడానికి సిద్ధమవుతున్నారు అనేది వాస్తవానికి 1995ల నాటి ముఖ్యమంత్రిగా మారతాను అని పదే పదే చెప్తున్నారు. అప్పుడు రెండో షేడ్ కనిపిస్తుంది అనేది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, దాదాపు ఒక 16 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సీఎంఓ దగ్గరికి వచ్చి తమ నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి గురించి, కావాల్సిన నిధుల గురించి వినతి పత్రాలు ఇచ్చి వెళ్ళారు. తమ నియోజకవర్గాలు డెవలప్ చేయాలి అంటే ఇవన్నీ చెయ్యాలి అనేది. ఒక్కొక్కరు దాదాపుగా ఒక 50 పేజీల నివేదిక అయితే ఇచ్చారట. ఏమేం కావాలి, ఎంతెంత నిధులు కావాలి, ఏమేమి అభివృద్ధి చేయాల్సి ఉంది ఏంటి అనేది. అదే నేపథ్యంలో 16 మంది అయితే వచ్చారు, కానీ మిగిలిన వాళ్ళు ఎక్కడా కనిపించలేదు అనేది. 16 మందే ఉన్నారు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో. ఇది ఒక పాయింట్, చంద్రబాబు నాయుడు గారు రేజ్ చేసిన పాయింట్. ఓకే.